ఏదో చేయాలనుకుంటున్నావు, అది నీ పని కదా, నువ్వు చూసుకో, నీకే పని చెప్తే అది చేయి, అంతే. నన్ను ఎందుకు అడుగుతున్నావు? సో ఈ విధమైనటువంటి తేడాతో మనం ఎంత చేయాలనుకున్నా కడుతున్నాం, కూలిపోతుంది. 1-2 వరుసలు వేస్తున్నాం, దాంట్లో ఒక వరుస కూలిపోతుంది. సంబంధమైన మందిరం కట్టాలనుకుంటున్నాము, అది కూలిపోతున్నాము. ఎందుకు కూలిపోతుంది అనేది మనం ఈ అంత్య దినములలో ఎటువంటి సంఘముగా, ఎటువంటి ఒక దేవాలయముగా మనం కడుతున్నాము, లేకుంటే కట్టబడుతున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము మనం చేతనైనను ఏదైనా పని చేస్తున్నాం, కక్షతో చేయొద్దు. వాళ్ళకంటే నేను బాగా చేయాలి, వాళ్ళు చేసిందే దానికంటే నేను శబాష్ అనిపించుకోవాలి, అలా చేయొద్దు. ఒకవేళ చేస్తున్నామేమో తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలోకి ప్రతి దినం వెళ్ళి, ప్రభా నీ యొక్క సేవలో నేను చేయబెట్టడానికి నేను తగిన దానను కాదు, తగిన వాడను కాను, అసలు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోవడానికే నేను తగిన దానను కాదు. అందుకే నువ్వు ఆత్మ ద్వారా అభిషేకం